అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ స్కిట్లో చరిత గారు అందరినీ సమర్థించే పాత్రలో ఉండగా కవయిత్రి శైలజ గారు కవితా సమ్మేళనానికి రెడీ అవుతున్నారు. ఇంగ్లాండ్లో పెరుగుతూ అన్నీ అర్థం అయ్యి అవ్వక తెలుగుతనాన్ని అర్థం చేసుకోవాలి అని పాత్రలో సాత్విక్. ఇక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్తో కొత్త కొత్త వంటకాలతో కొత్త రకం ఉగాది పచ్చడిని రుచిగా చూపించే పాత్రలో శృతి గారు. పేటెంట్ రైట్స్ని వ్యంగ్యంగా ఎక్స్ప్లెయిన్ చేసే వనజ గారు. ఈ ఉగాదిని ఎలా జరుపుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం రండి. లెట్స్ వాచ్ బాబోయ్ పరాభవం. అక్కడ ఉంది ఒకటి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వర విఘ్నోపశాంతే. అమ్మ తల్లి శాంకరి శ్రీకరి చక్కగా ఈ సంవత్సరం పరాభవాలకు దూరంగా మమ్మల్ని అందరినీ కాపాడమ్మా. చరిత చరిత రండి రండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మంచి తెలుగు టేస్ట్ ఉంది కదా, అందుకే ఈ కవిత్వం రాయగానే ముందుగా మీరే గుర్తు వచ్చారు, మీ దగ్గరికి వచ్చాను. అవునా, భలే ఈవెంట్ రాగానే భలే చొరవతో కవిత్వం రాస్తావే. చొరవతో రాయనండి, ముందు పెన్సిల్తోనే రాస్తాను. అమ్మా అది కరెక్టేలే, నేనే మర్చిపోయాను. సరే కానీ ఈ కవితా సమ్మేళనానికి కవితతో ప్రిపేర్ అవుతున్నారా మీరు? అవునండి, మీరు కొంచెం నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండానండి. చదవనా? అయినా చదవండి. మీరు వద్దన్నా ఆగనులేండి. అయ్యో తప్పకుండా, వినిపించేస్తాను. చెప్పండి. ఒద్దికగా ఎదుటే వాలింది బొద్దింక, గుండె పగిలేంత భయం నాకింకా, వామ్మో, దాంతో ఆపేస ఈ కవిత చాలింకా, అమ్మయ్యా. ఆలోచనలేవి బుర్రలో లేవింకా, చప్పట్లు కొట్టండి మీరింకా. అయితే ఈ కవిత్వానికి ఒక 2 వాక్యాలు జోడించరాదు? తప్పకుండా. ఏదో ఒక రోజు వెలుగుతుంది నా వైభవం, ప్రభాతమై వికసిస్తుంది నా ప్రాభవం. ఆగండి ఆగండి, ఇప్పుడు పరాభవానికి చేస్తా పరాభవం. అమ్మయ్య, ఇప్పుడు కవిత పూర్తయింది. పరాభవం ఇచ్చింది పరాభవం, చేస్తాను దానికి పరాభవం. ఇదే కవిత హెడ్డింగ్ అండి. ఊప్స్, కొంచెం లాంగ్ టైటిల్ అయినట్టుగా అనిపించట్లా? ఇప్పుడు షార్ట్ పోయం విత్ లాంగ్ టైటిల్ ఫ్యాషన్ కదా. అవును, అది నిజమేలే. అయితే ఇది అర్జెంటుగా మాధురికి శ్రవంతికి వినిపించాలి, నా కవిత ప్రభావం. అమ్మయ్య, మమ్మీ రారా. అరే పండగ పూట కూడా ఈజిప్షియన్ పిలిపేంట్రా, చక్కగా నోరారా అమ్మ అని పిలవచ్చు కదా. అలాగే అమ్మా. ఈ పరాభావ సంవత్సరం ఏంటి? పరభావాలు కాదురా, పరాభవ పలుకు. ఓకే, పరాభవ. పరాభవ. సరే కానీ పంచ కట్టుకొని ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు? పంచాంగం రీడింగ్ ఉందంటే శ్రావణంకుల ఇంటికి వెళ్ళి వస్తున్నానమ్మా. అవునా, ఏం నేర్చుకొచ్చావు? నాకు ఆదాయం 2, ఎక్స్పెండిచర్ 8 అన్నారు అంకుల్, అదేంటి? అవునా, ఆదాయం 2, నాన్న డెబిట్ కార్డు 2, క్రెడిట్ కార్డు 8 అనరా అర్థం. ఓ అమ్మ, అది వెనకాల చాలా గ్రేట్ సైన్స్ ఉంది. మరి రాజపూజ్యం 4, అవమానం 12 అన్నారు అంకుల్, అదేంటి? ఇది కష్టమే రోయ్. నువ్వు ఇంట్లో ఉండే 4 గంటలు రాజపూజ్యం, బయట తిరిగి వచ్చే 12 గంటలు అవమానం రా, అది సంగతి. ఓకే అమ్మ, నీతో పరాభవం అయిపోయిందిలే. ఎవరో తలుపు కొడుతున్నా వెళ్ళి చూసొస్తాను. ఓ చరిత ఆంటీ, చరిత ఆంటీ, రామ్మా రా. బాగున్నారా? చిన్న క్లారిఫికేషన్ ఆంటీ. చెప్పమ్మా చెప్పు. ఉగాది పచ్చడి రోట్లో రుబ్బాలా లేదా మిక్సర్లో తిప్పాలా? రెండిట్లో కాదమ్మా, జస్ట్ నీకు నీకు కనపడ్డ 6 పదార్థాలు జస్ట్ ఒక గ్లాసులో వేసి చక్కగా అలా స్పూన్తో తిప్పితే చాలు, అదే ఉగాది పచ్చడి అవుతుంది. అవునా ఆంటీ, ఎందుకైనా మంచిదని మిక్సర్లో అలా 2 సార్లు తిప్పేశాను ఆంటీ. ఏమైనా అవుతుందా? మిక్సీకి ఏమి కాదమ్మా. కాదా ఆంటీ, పచ్చడికి. పచ్చడికి ఏమి కాదు, రోటి పచ్చడి అవుతుంది అంతే. అవునా ఆంటీ, మా ఆయన విఎన్జి మెగా మార్ట్కి వెళ్ళిండు. ఆహా, వెళ్ళేసరికి వేప పూత అయిపోయిందంట. అమ్మయ్య. చేదు రుచికే కదా అని వేప పూత బదులు కాకరకాయ వాడేశాను. ఓకే, పర్వాలేదా? పండగ పూట ఎందుకమ్మా ఆ ప్రయోగాలన్నీ?
ఏమో ఆంటీ, ఏమి చేసినా కొత్తగా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. నాది ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూప్ యూనిక్ కదా, అందరికీ ఇలాగే అనిపిస్తుందా ఆంటీ? ఏమోనమ్మా, ఒక్క విషయం నాకు తెలియదే. మీతో కాబట్టి చెప్తున్నా ఆంటీ. చింతపండు అయిపోయింది, అయితే పులుపుకి వెనిగర్ ఒక 4 మూతలు వేసేసాను. దేవుడా, వేపకాయ కాకరకాయ రసంతో మళ్ళీ వెనీలా ఐస్ క్రీమ్తో ఉగాది పచ్చడి కానిచ్చేసాను. దేవుడికి నైవేద్యం పెట్టేశాను. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకున్నాను. మా ఆయన వస్తేను ఒక 2 స్పూన్లు ఉగాది పచ్చడి అలా నోట్లో వేసి ఇలా వచ్చాను ఆంటీ మీ దగ్గరకు రుచి చూపిద్దామని. అవునమ్మా, సరే కానీ ఈ పచ్చడికి ఏదో నీకు పేటెంట్ రైట్స్ ఇవ్వాల్సిందే. మీరు ఒక్కరే ఆంటీ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఏమో నా మనసు విప్పి నా కిచెన్ సీక్రెట్స్ మొత్తం మీ దగ్గర ఒక్కటే నేను షేర్ చేస్తూ ఉంటా. అయితే ఈ పేటెంట్ రైట్స్ అంటే ఏంటా ఆంటీ? అలా పాప, పేటెంట్ రైట్స్ పక్కన పెట్టు. మీ ఆయన కడుపు నొప్పితో నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటుండు, కొంచెం పోయి చూసుకో బిడ్డ. అయ్యో, నేనేం చేశాను? చేసిందంతా చేసి ఏం చేసిందంటుంది ఈ పాప. నీ ఫోన్ ఎక్కడుందే బిడ్డ? అయ్యో, మర్చిపోయానండి. అది సంగతి. మరి నీ చేసిన స్పెషల్ ఉగాది పచ్చడి తిని మీ ఆయన కడుపు నొప్పితో చేతి పట్టుకొని పొట్టను పట్టుకొని బాత్రూమ్ లోపలికి బయటకు గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉన్నాడు. నీ ఉగాది పచ్చడి చల్లగా ఉండా. అయినా పాప, నీకు పేటెంట్ కావాలంటే అలాంటి వాళ్ళు 10 మంది రుచి చూడాలి. వాళ్ళు రుచి చూసిన తర్వాత నీకు పేటెంట్ ఇస్తారో, వాళ్ళు పేషెంట్ అవుతారో అంతా దేవుడికే తెలుసు. అంతేలేండి. ఎందుకైనా మంచిది ఉచిత సలహా, ఒక అంబులెన్స్ దగ్గర పెట్టుకో పాప. ఆహా, పరాభావ నామ సంవత్సరం నా చేతి రుచులకు పరాభావ ప్రసాదించింది. వచ్చే సంవత్సరం కొత్త. సరేనమ్మా, పరాభవాలను నిలిచిన వాడే విజేతలుగా రాణిస్తారు. ఓకే ఆంటీ, వచ్చే ఉగాదికి అయితే వెనిగర్ బదులు స్ప్రైట్ వేసేసి, కాకరకాయ బదులు వేపకాయ వేసేసి ఉగాది పచ్చడి ట్రై చేసేస్తానే. మరి చరిత, కొన్ని జన్మలు ఎప్పటికీ మారవు. పోదాం ఇంటికి. ఓకే, నేను మారను. బాబాయ్ పరాభవం. బాబోయ్ పరాభవం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.